సాంస్కృతిక సంబరాలకు చేసినటువంటి పెద్దలందరికీ సంస్థ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ పెద్దలందరికీ వినయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నవారందరికీ ఆసక్తులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభానికి ఎంతో ప్రయాసం వచ్చి మాకు తెలుసు అందరూ ఎలా ఉన్నారో జయరావు గారు అయితే నిన్న టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఆయనకి అలా టెన్షన్ పెట్టేసి చివరి వచ్చేస్తారు ఆయన అలా అందరూ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వారి పనులన్నింటినీ వ్యక్తిగతంగా అందరూ కూడా ఒకరోజు మానుకుని మా కోసమని మా కవిత సంబరాల కోసం ఇచ్చేసి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. కేవలం పట్టణానికే పరిమితం కాకుండా జిల్లాలో 53 మండలాల్లో సాహితీ భాషాభిమానాన్ని పెంచాలనేటువంటి సత్సంకల్పంతో సాహితీ చక్కటి కనువిందైనటువంటి జానపద నృత్యాన్ని ప్రదర్శించడానికి చిరంజీవి హర్షశ్రీ కడపలో అందరికీ తెలిసిన చిన్నారి మరి వారి చుట్టూ ఒకసారి తిప్పేసి మళ్ళీ హరిత వేదిక ముందుకు తీసుకొచ్చింది. మరి మనం ఇప్పుడు కవితా విద్యా సాంస్కృతిక సేవా సంస్థ వారు డాక్టర్ కవిత సాహితీ పురస్కారాలు రాష్ట్ర స్థాయిలో సాహిత్య సేవలు అందిస్తున్నటువంటి నవల, కథ, కవితలు ఈ విభాగాలలో పురస్కారాన్ని అందజేయబోతున్నారు. ముందుగా కందుకూరి వారు ఆమె సృజించని సాహితీ ప్రక్రియ లేదు. దాదాపు అన్నింటిలోనూ 1000కి పైగా ఆమె సాహితీ కార్యక్రమాలు రాశారు. అలాగే ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. ఏది ఏమైనా కూడాను సామాజిక ప్రయోజనం కలిగించే రచనలు చేయూతనివ్వడం, అనాథలకు ఉచిత వైద్య సేవలు అందించడం అన్న లక్ష్యాలను ఊపిరి పోస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు జయప్రద. వారి సోదరి స్వర్గీయ జమున గారి పేరు మీద పురస్కారాన్ని ఏర్పాటు చేసి నానీల సంకలనానికి పురస్కారాన్ని అందజేస్తున్నారు. 1945వ సంవత్సరంలో జన్మించిన జయప్రద గారు విశాఖపట్నం ఈ సరస్వతి వేదిక మీద సభాయ నమః.
మిత్రులు చేశారు. 1971లో పరిచితులు శ్రీరా వీర్రాజు గారు, చిత్రకారుడు, నవలాకారుడు. వారితో వివాహం అనంతరం హైదరాబాద్ నగరంలో వారి నివాసం. తదుపరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వారు తెలుగు భాషలో ఎంఏ పడ్డారు. 1988 నుంచి వారు కథా సంపుటాలని, కవితా సంపుటాలని రచయించడం జరుగుతుంది. ఈ పరంపరలో వారు ఏంటో మరి ఈరోజు ఈ వేదిక మీద డాక్టర్ కవితా సాహితీ సాంస్కృతిక సంబరాల్లో రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం 2012 రెక్కల చెప్పు కథకుగాను అందుకుంటున్నారు. గట్టిగా ఒక్కసారి వారిని మనం అభినందిస్తాం.